నమస్తే Steroids. అండి. ఇప్పుడు మనం ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియా అనే జబ్బులో స్టిరాయిడ్స్ కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్న దాని గురించి మాట్లాడదాము. సో మనకి ఇందులో మొదటగా ఏంటి అంటే స్టిరాయిడ్స్ కాకుండా వేరే రకంగా మన ఇమ్యూనిటీని మార్చడం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అంటే సైక్లోస్పోరిన్ కానీ, మైకోఫినలైట్ మాఫిటిల్ కానీ, అజాథయోప్రిన్ లేకపోతే రిటుక్సిమాబ్ అనే ఒక ఇంజెక్షన్ ద్వారా కానీ ఇలా ఇమ్యూనిటీని మార్చి ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ని తగ్గిస్తాము. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఏంటి అంటే ప్లేట్లెట్ ప్రొడక్షన్నే పెంచడానికి ప్రయత్నిస్తాము. బోన్ మ్యారో మీద యాక్ట్ చేసి ప్లేట్లెట్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఇందులో మొదటగా ఏంటి అంటే ఎల్ట్రాంబోపాగ్ అనే ట్యాబ్లెట్ వాడడం వల్ల కానీ, లేకపోతే రోమిప్లాస్టిమ్ అనే ఇంజెక్షన్ వాడడం వల్ల కానీ మనకి ప్లేట్లెట్స్ పెరగడం జరుగుతుంది. సో ఇది కాకుండా ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్ప్లీనెక్టమీ. మన ప్లేట్లెట్స్ ఎక్కడైతే డిస్ట్రక్షన్ అవుతుందో స్ప్లీన్ అనే ఆర్గాన్లో దాన్ని తీసేయడం వల్ల ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియాలో స్టిరాయిడ్ ఒకటే కాకుండా చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి.